హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. ఇది చేసుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాదం పప్పు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. అవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకొని ప్యాన్లో నెయ్యి హీట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరినే మనం బాగా ఫ్రై చేసుకుంటే ఎండు కొబ్బరిలా తయారవుతుంది అనమాట. నేతిలో ఫ్రై చేసుకోవాలి. నేను బేసిక్స్ మెథడ్లో చెప్తున్నాను. మీకు ఇంకా కావాలంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పుచ్చిపప్పు, అంజీరా, కిస్మిస్ లాంటివి. కొబ్బరి ఫ్రై అయిపోయింది కాబట్టి పక్కన తీసుకుంటున్నాను. ఇప్పుడు బాదం పప్పు వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పును కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ముందు బాదం పప్పు వేసుకుని సగం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయినాయి కాబట్టి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదండి, 2 స్పూన్ల గసగసాలు వేసుకుంటున్నాను. గసగసాలు టేస్ట్ బాగుంటుంది, వేయడం వల్ల కమ్మగా ఉంటుంది. ఇవి జస్ట్ తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. జస్ట్ ఇలా వేసి జస్ట్ మిక్స్ చేసి పక్కన పెడితే సరిపోతాయి. తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అంతే అండి. ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పచ్చి కొబ్బరిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు చల్లారిపోయింది. మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇంకోండి ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుందన్నమాట. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పును కూడా మిక్సీ జార్లో జస్ట్ ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. వెంటనే పొడుల్లా అయిపోతుంది. మీకు ఇలా ఇష్టం లేదంటే ముక్కల కింద చేసుకుని వేయించుకోవచ్చు. ఇలా ఈజీ ప్రాసెస్లో నేను ఇలా చెప్తున్నాను. ఇప్పుడు ఈ పొడులన్నిటిని చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఖర్జూరం తీసుకుని ఖర్జూరాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని కలిపేసి లడ్డూలా చేసుకోవడమేనండి. మనం గసగసాలు వేసాం కదండి, అది కూడా ఇందులో వేసుకుని మిక్స్ చేసేసాను. వీటిలన్నిటిని లడ్డూలా చుట్టుకోవాలి. ఇది రోజుకొకటి తింటే పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, హెల్త్కి కూడా చాలా మంచిది, జుట్టు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హెల్దీ laddu is ready.